దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 36వ వచనము. అప్పుడు యెహోవానగు నేను పాడైపోయిన స్థలములను కట్టువాడును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ నువ్వు ఈ వాక్యం అంతా కూడా చూసినట్లయితే ఆయన పాడైన దాన్ని కట్టువాడు. నిర్జీవంగా ఉన్న వాటిల్లో చెట్లను నాటి, అంటే ఫలభరితముగా పచ్చగా ఆయన చేయి వంటి వాడు కనుక ఆయనే మాట ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. అంటే నువ్వు ఏ విషయంలో పాడై ఉన్నావో, ఏ విషయంలో పడిపోయి ఉన్నావో ఆయన తిరిగి మరలా నిన్ను కట్టబోతా ఉన్నాడు. నూతన సంవత్సరంలో నీకు నూతన నిర్మాణాన్ని ఆయన జరిగించబోతా ఉన్నాడు. నీ ఆధ్యాత్మిక భౌతికమైన జీవితంలో దేవుడే కలిగించుకొని ఆయన నీకు నూతన నిర్మాణాన్ని చేయబోతా ఉన్నారు. నమ్మండి దేవుని ప్రజలారా, ఇది దేవుని మాట, ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాట. అయితే నువ్వు ఆయన తట్టు చూడు, ఆయన చిత్తాన్ని నువ్వు వెరుగు. ఇంతవరకు నీకు ఎదుగు లేకున్నా, ఇంతవరకు నువ్వు ప్రతి విషయంలో పడిపోయి జారిపోయి ఉన్నావేమో, శిథిలమైపోయి ఉన్నావేమో, ఏ విషయాలు నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ బంధువుల మధ్యన, నీ వారి మధ్యన శిథిలమైపోయిన వాటిని అన్నిటినీ తిరిగి ఆయన మరలా నూతన నిర్మాణాన్ని చేయబోతున్నాడు. కనుక దేవుని యందు నీ విశ్వాసం ఉంచు, ఆయన వైపు నువ్వు చూడు. ఖచ్చితంగా ఆయన నిన్ను ఈ 2026 సంవత్సరం నూతన నిర్మాణాన్ని ఇచ్చి, నీ పాత జీవితాన్ని ఆయన తీసివేసి నూతనంగా ఆయన నిన్ను బలపరిచి, స్థిరపరిచి, నిర్మాణంతో ఆయన నిన్ను ఉన్నతమైన స్థాయిలో ఆయన నిలబెట్టబోతున్నారు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ఈ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేసి నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు త్వరలోనే నీకు నూతన నిర్మాణాన్ని జరిగించి ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నారు. ఆమేన్.